హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సా అండ్ శాంతని. గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ శ్రీరామనవమి. నేను ఈరోజు పొద్దున తొందర లేసి నా రొటీన్ చూపిస్తున్నాను. శ్రీరామనవమికి స్పెషల్గా ఏం చేస్తున్నానంటే ఇడ్లీ చేస్తున్నాను మా ఇంట్లో టిఫిన్కి. ఇడ్లీ సాంబార్ చట్నీ అన్నట్టు స్పెషల్గా టిఫిన్కి. ఎందుకంటే పిల్లలకి ఆకలిస్తుంటుంది కదా, తొందరగా టిఫిన్ చేసినాక నెక్స్ట్ ఏం ప్రొసీజర్ ఏం చేయాలో అని చెప్పి ఆలోచిస్తే గుడికి వెళ్ళాలి కదా, కానీ గుడికి వెళ్ళేంత టైం దొరకదని చెప్పి ఇంట్లోనే టిఫిన్ రెడీ చేసి తర్వాత గుడికి వెళ్దామని. చాయ్ అయితే నాది రెడీ అయిపోయినాయి, ఎందుకంటే మార్నింగ్ లేవంగానే టీ తాగేస్తేనే మనకు ఎనర్జీ దొరుకుతుంది కదా. అందుకోసమే నా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోగానే నేను టీ తాగేస్తాను. యాక్చువల్గా మా ఇడ్లీ పాత్రది సీటీ ఖరాబ్ అయిందని ఏదో గ్లాస్ అక్కడ సపోర్ట్ గురించి పెట్టాను. యాక్చువల్గా బాగుంది. నా టీ గరం గరం రెడీ అయిపోయి టీ టైం కదా. మా నిధి అయితే ఏంటి మమ్మ ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు బెట్ట వీడియో చేస్తున్నా అంటే హాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. చూసారు కదా నా వీడియో గురించి మా నిధి తిరుగుతున్నాను ఆ భవనంలో ఉండని చెప్పి తను అంటుంది. ఏం చెప్పాలి మా పిల్లలు ఎట్లా అంటే, పోయి హగ్గి సిప్పేసాయంటే హగ్గి సిప్పేది, అదే హగ్గిస్లో తిరుగుతూనే ఉంటుంది డైపర్లో. ఇప్పుడు చట్నీ రెడీ చేస్తున్నాను, పప్పు రెడీ అయిపోయింది, సాంబార్కి పల్లీలు వేయాలి కదా. నిధి ఎందుకు అట్లా చూస్తున్నావు అంటే, మమ్మ నేను స్కూల్కి వెళ్తా అంటే, ఈరోజు స్కూల్ లేదమ్మా అంటే వింటలే, బ్యాగ్ పట్టుకొని తిరుగుతుంది. పల్లీలు ఫ్రై చేసుకొని చట్నీ గురించి, సాంబార్కి చట్నీకి బాగుంటుంది కదా ఇడ్లీ. యాక్చువల్గా వడ కూడా చేద్దాం అనుకున్నా, వడ చేయడానికి అంత టైం లేదని చెప్పి. చూసారు కదా మా వీరు ఏం చేస్తున్నాడు, బుక్కులు నేను వంట చేస్తున్నా, మా వీరుకి ఎగ్జామ్స్ అని చెప్పి హోంవర్క్ రాపిస్తున్నాను. ఒక మదర్కి పెద్ద టాస్క్ అండి, కిచెన్లో వంట చేసుకుంటా పిల్లలకు చదివిస్తుంటూ ఇంట్లో పని చేసుకోవాలంటే పెద్ద టాస్క్. అని సక్సెస్ఫుల్గా మనం అది కంప్లీట్ చేయాలి ఆ టాస్క్, ఒక మదర్. అవునా కాదా? చూసారు కదా పిచ్చి డౌట్లు వస్తుంటాయి మా బాబుకి, మమ్మ అది ఇది అని చెప్పి. తర్వాత రాపిస్తారా భయ్య అంటే వినడు. ఇప్పుడే కావాలి, ఇప్పుడే మార్నింగ్ ఉంది, రేపు ఎట్లయినా ఈరోజు హాలిడేనే కదా మెల్లగా చదివిస్తా అంటే వింటలేడు. ఇప్పుడే కావాలని చెప్పి తను. ఒక మదర్ టీచర్ కూడా కావాలి, ఒక మదర్ డాక్టర్ కూడా కావాలి, ఒక మదర్ ఇంజనీర్ కూడా కావాలి పిల్లల గురించి. అవునా కాదా? ఒక హౌస్ వైఫ్ ఏమైనా చేయొచ్చు అని చెప్పి నేను చెప్పేది, చేసేది ఏదైనా. నేను ఇప్పుడైతే చట్నీ రెడీ చేస్తున్నాను. మా వీరు అయితే వెళ్ళిపోయాడు బుక్కులు తీసుకుని, మళ్ళీ వస్తాడేమో అని చెప్పి చట్నీ బాగా వేసుకుంటా, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను నేను మా ఇంట్లో. టైంపాస్ కాకుండా అన్నీ చేయాలి మదర్ అన్నట్టు. అవునా కదా? మీ ఇంట్లో ఏముంది స్పెషల్ ఈరోజు? రామనవమి స్పెషల్ ఏముంది మీ ఇంట్లో? నా కామెంట్ సెక్షన్లో చెప్పాలి, సరేనా? చూసారు కదా నేను మా వంట చేస్తున్నా, మా బేబీ ఏమి అరుస్తూనే ఉంటాడు, ఇక ఏమైంది అనుకుంటా. ఇప్పుడు ఒక చిన్న చిట్కా ఏంటంటే, కొబ్బరికాయ మనం ఫ్రిడ్జ్లో పెట్టినాక అది స్పాంజీగా అయిపోతుంది, ఎట్లనో అవుతుంది కదా. అప్పుడు మనం అది కట్ చేసినాక వేడి నీళ్ళలో ఉప్పేసి మంచిగా మసాలా ఇస్తే అది మొత్తం వెళ్ళిపోతుంది అన్నట్టు, పొట్టు అంతా వెళ్ళిపోతుంది, ఫ్రెష్గా అయిపోతుంది అది కొబ్బరి. అదొకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఎప్పుడు నేను అట్లనే చేస్తాను అన్నట్టు. ఇప్పుడైతే మా ఇడ్లీ రెడీ ఉంది. చూసారు కదా కొబ్బరికాయ వేసాను నేను నాకు ఎప్పుడు దాహం వేస్తూనే ఉంటుంది, నేను వాటర్ తాగుతూనే ఉంటా. సమ్మర్ కదా, అందుకోసమే వాటర్ తాగుతున్నాడు. పల్లీలు రెడీ చేసుకుంటున్నాం చట్నీ గురించి. చూసారు కదా నా డయట్ ఎలా ఉంటుంది, పిల్లలతో ఎట్లా చేసుకుంటా. యాక్చువల్గా గుడికి వెళ్ళాలి చేసుకోవాలి, కానీ మా అత్తమ్మ ఇంట్లో పూజ చేసినాకనే ఏదైనా చేసేది. కానీ పిల్లలకి ఆకలిస్తుందని చెప్పి తొందరగా టిఫిన్ రెడీ చేస్తున్నా. ఒక్క సామాన్లు ఒక్క దగ్గర ఉండేది, ఎందుకంటే మా చిన్న పాప వంట చేస్తూనే ఉంటుంది అన్నట్టు. ఆమె పావులతో ఆడుకోకుండా ఒరిజినల్ బాసనలతోనే ఆడుకుంటుంది. అమ్మ అది కావాలి, చెంచా కావాలి, అది కావాలి, గిన్నెలన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తుంది. తనతో ఒక పెద్ద బాధ అయిపోతుంది మా ఇంట్లో, ఏం చేయాలో ఏమో అని చెప్పి. మా ఇంట్లో పనామె కూడా ఇప్పుడే వచ్చేస్తుంది టైంకి. మా మామయ్య వచ్చి ఏమైంది ఇంకా టిఫిన్ కాలేదా అని అరుస్తుంటే, లేదు మా అమ్మయ్య అంటే పిల్లలకు ట్యాబ్లెట్ వేసి పెట్టాను. యాక్చువల్గా మా మామయ్య సాంబార్ చాలా మంచి చేస్తారు. ఇప్పుడంతా మా మామయ్య రెసిపీ సాంబార్. తను ఒక మాస్టర్ షెఫ్ అన్నట్టు, అంటే ఇంట్లోనే మా వరకు నాకు చాలా హెల్ప్ చేస్తారు మా అత్తమ్మ మామయ్య. సాంబార్ అయితే జబర్దస్త్ చేస్తారు మా మామయ్య, ఒక్కసారి తింటే లొట్టలు వేసుకొని తినాలి అన్నట్టు ఉంటుంది అని చెయ్యి వంట. నాకు చాలా ఇష్టం, చాలా సపోర్టివ్ మా అత్త మామయ్య నాకు. నేనంటే ఇట్లాంటి అత్తమామ దొరకాలంటే లక్కీ యాక్చువల్గా. అవునా కదా? చూసారు కదా అన్నీ
ఫాస్ట్గా చేసేసి మా మామయ్య సాంబార్ రెడీ చేసేస్తారు మామయ్య. ఇక నన్ను పిల్లలకి స్నానం చేపించి టిఫిన్ పెట్టాలని చెప్పి నేను అంటున్నాను. మామయ్య సాంబార్ రెడీ చేసి ఇక పక్కన పెట్టేసి నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మా పెద్ద పాపకు స్నానం చేసి తీసుకురావాలి. నేను వెళ్తున్నాను. మామయ్య ఏమో సాంబార్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశారు. నేనైతే ఇడ్లీ రెడీ చేసి మా పిల్లలు ఆడపడుచు పిల్లలు మా పిల్లలు అంతా టిఫిన్ చేస్తారు. మా అత్తమ్మ అయితే సదురుతూనే ఉంటుంది. ఎందుకంటే పనామ వచ్చింది. నేను ఏ పని అని చేయాలని చెప్పి మా అత్తమ్మ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది ఇంట్లో. పనామె కూడా వచ్చేసింది. అంతా నీట్ చేసేసి బయట పెట్టేస్తున్నాను గిన్నెలన్నీ. టిఫిన్ చేసి కొంచెం రిలాక్స్గా ఉండాలి అని చెప్పి ఉంటున్నాను. అమ్మయ్య అనే వరకు లంచ్ టైం అయితే రెడీ అయిపోతుంది. శనగపప్పుతోని పోలేలు ఎప్పుడైనా తిన్నారా మీరు? నేను ఇప్పుడు శనగపప్పు పోలేలు చేస్తున్నాను. అంటే నైటే శనగపప్పు 1/2 kg శనగపప్పు సోక్ చేసి పొద్దున మధ్యాహ్నం నేను చేసేది. మధ్యాహ్నం 2 సీటీస్ వరకు నేను ఉడకపెడుతున్నాను. ఇప్పుడైతే పోలేలు గురించి పిండి నానబెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టేస్తే రెడీ అయిపోతుంది కదా. అట్లా అని నేను తొందరగా నా పని చేసుకుంటున్నాను. పోలేలతో మీకు ఎలా అంటే ఇష్టం? మా దగ్గర మహారాష్ట్రలో ఎట్లా ఉంటుంది, కర్ణాటక మహారాష్ట్రలో సిస్టమ్ ఏంటంటే ఒక పోలేలతోని మామిడికాయ రసం పెట్టుకొని తింటే మహా టేస్ట్ ఉంటుంది. అంచుకొని తింటే అక్కడ సైడ్ అదే నడుస్తుంది అన్నట్టు టేస్టీగా. యాక్చువల్గా పోలేలు అంటే బొబ్బెట్లు అంటారు మన దగ్గర. ఆ బొబ్బెట్లు పాలలో డిప్ చేసి తింటే టేస్ట్ బాగుంటుంది. ప్లస్ మ్యాంగోలో పెడితే అంటే డిప్ చేసి తింటే కూడా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. 2 టైప్. మా తన్వి మేడం వచ్చింది ఏంటంటే వాటర్ కావాలంట. తను తీసుకొచ్చే కదా, బద్ధకం ఎక్కువ ఆమెకు అవసరమని ఇక ఇప్పుడు తను తాగేసి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సెల్ఫ్ చేసుకోవాలి నేనంట. కానీ పిల్లలు వింటారా? బద్ధకం ఎక్కువ మా పిల్లలకి. ఏక్ నమూనాలు ఉంటారు మా ఇంట్లో. ఒక్కరు కాకుండా ఒకరు. 3 పిల్లలండి. ఎట్లా మెయింటైన్ చేస్తా నాకే తెలుసు. అందరూ అంటారు నీకేమమ్మా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పి. హెల్ప్ చేస్తారు, లేదని లేదు. ఇంట్లో మా అత్తమ్మ మామయ్య అయినా కానీ, మా హస్బెండ్ అయినా కానీ, మా ఆడపడుచు పిల్లలైనా కానీ వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తారు కదా, హెల్ప్ చేస్తారు. కానీ ఈ పిల్లలు ఎవరికైనా వినే రకమా? కాదు. మనమే మన పిల్లలను చూసుకోవాలి. అందుకోసం పిండి మంచిగా నానబెట్టుకొని పక్కన పెట్టేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏం చేస్తున్నానంటే వైట్ రైస్ చేస్తున్నాను. ఏంటంటే పురుగు ఎప్పుడైనా నీళ్ళలో పడితే తీసి పక్కన పడేస్తాం కదా. జనాలు కూడా అట్లనే అయిపోయారంటే ఈ కాలంలో. ఎలా అంటే మనం ఏం కూడా తప్పు చేయకపోతే కూడా మమ్మల్ని తప్పు అని చెప్పి ప్రూవ్ చేసి పక్కన తీసి పడేస్తారు. అట్లాంటి వాళ్ళకి అస్సలు నమ్మకొద్దు. అస్సలు నమ్మొద్దు. మీరు కూడా జాగ్రత్త ఉండండి. నేనైతే ఈ మధ్యలో చాలా నేర్చుకున్నాను జనాల గురించి. కొందరు అంటారు పైసలు ఉంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పి. పైసలు దేనికి పనికిరావు. న్యాయంతో ఉంటేనే ఏదైనా చేసేది. చాలామంది అంటారు చదువు అంటారు. కొందరు ఎట్లుంటారు అంటే పెళ్ళైనాక ఎట్లా చూసుకుంటారు ఇంట్లో, మేము అంత చదివి ఇంత చదివినాం. చదువు అవసరం లేదు మనకు. సాంప్రదాయం, వంటలు, రెస్పెక్ట్, ఇంటోళ్ళకు ఇంటి అందరికీ రెస్పెక్ట్ ఇచ్చుడు అదే ఇంపార్టెంట్. వంట నేర్చుకోవాలి ఇంట్లో. ఎంత జాబ్ చేసినా కూడా అన్ని పనులు నేర్చుకోవాలి. అది పేరెంట్స్ పేరు నిలబెట్టుకోవాలన్నట్టు. నేనైతే మా మమ్మీ డాడీ పేరు, యాక్చువల్గా నాకు వంట రాదు కానీ నేను వంట చేస్తాను. మా అత్తమ్మ మామయ్య, మా ఆడపడుచులు, మా హస్బెండ్, అప్పుడప్పుడు మా డాడీ మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ ఇట్లా చేయాలి, ఇది యాక్చువల్గా ఇదే నా రెసిపీ, మా మమ్మీ రెసిపీ అన్నట్టు. వాళ్ళు ఫోన్లో చెప్పి నేను వంట నేర్చుకున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా చేస్తాను వంట. నన్ను ఎవ్వరు పాయింటెడ్ చేయలేరు నా వంటకి. యాక్చువల్గా నాకు చాయ్ కూడా పెట్టడానికి రాదు కానీ పెళ్ళైనాక అన్నీ నేర్చుకున్నాను నేను. పిల్లల గురించి, మా పెద్ద పాప గురించి బాగానే అన్నీ జొన్న రొట్టెతో సహా నేర్చుకున్నాను. కానీ ఫాస్ట్గా ఇప్పుడు అన్నీ వంటలు చేసేస్తాను. పప్పు రెడీ, స్వీట్ పప్పు, అదే శనగపప్పు పోలేలు కదా, స్వీట్ పప్పు రెడీ అన్నట్టు. మిక్సీ చేస్తే అయిపోతుంది కదా. మీ దగ్గర చారు చేస్తారా లేకపోతే పప్పు చేస్తారా శనగపప్పు పోలేలతోని అంచుకి? కామెంట్ సెక్షన్లో చెప్పండి సరేనా. నేను కూడా చాలా హ్యాపీ అవుతాను. నా వీడియోస్ ఎలా ఉంది మీరే కామెంట్ సెక్షన్లో చెప్పాలి సరేనా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా లేరా? లైక్ కొడుతున్నారా లేరా? షేర్ చేస్తున్నారా లేరా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాన్సా అండ్ సాయి తన్వి. మా నిధి వచ్చింది. హాయ్ బోలో నిధి అంటే సిగ్గు ఎక్కువ మా మేడంకి. హాయ్ చెప్పదు ఏం చేయదు. వీడియో ఏం నడుస్తుందో చూసి వెళ్ళిపోతుంది. ఆమె కూడా ఒక బ్లాగర్ అవుతుందంట. ఏదో నా ఫోన్ పట్టుకొని లేకపోతే నా స్టాండ్ పట్టుకొని ఇట్లా తిరుగుతుంటుంది మా ఇంట్లో.
వద్దంటే వినదు, బేబీ అంటుంది మాకే. పిల్లలు చాలా షార్ప్ అయిపోయారు ఈ కాలం పిల్లలైతే. అసలు వాళ్ళకు వాళ్ళ టాలెంట్కి ఏం పనికిరాం మనం. మా పెద్ద పాప అటు చూసారా ఎంత డ్యాన్స్ చేస్తుంది అక్కడ. నేను వద్దంటే కూడా డ్యాన్స్ చేస్తుంది అక్కడ నిలబడి. ఆ కార్నర్లో ఉంది, ఆ డోర్ పక్కన. నేను వంట చేస్తున్నా, నేను బిజీ ఉంటే మా పాప ఏమో వెనక ఏమో డ్యాన్స్ చేస్తుంది. మేమైతే పులుపు చారు చేస్తామండి, మన పప్పుతోని, అంటే పోలలతోని పులుపు చారు, మహారాష్ట్ర స్టైల్ అన్నట్టు ఇది. అట్లా మసాలాలతోని మంచిగా చారు చేసి పెడతాను. ఉల్లిగడ్డ అండ్ కొబ్బరి పేస్ట్ చేసి పులుపులో బగారేసి మసాలా మిక్స్ చేసేసి కొంచెం గరం మసాలా వేసేస్తే జబర్దస్త్ టేస్ట్ ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇట్లనే చేస్తారంటే నాకు కొంచెం ఆ రెసిపీ పంపిస్తారా, నేను కూడా ట్రై చేస్తాను ఏమనుకోకపోతే. అంతే కదా. స్వీట్లు తిని చాలా దగ్గరైపోయింది నాకు. చూసారు కదా, బాగుంది, టేస్ట్ జబర్దస్త్ ఉంది, చాలా నచ్చింది నాకు. మీకు ఈ వీడియో చూసి ఏమనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా. నేనైతే ఇప్పుడు పోలేలు రెడీ చేస్తున్నాను. మీ దగ్గర ఎంత చిన్నగా చేస్తారా పోలేలు, ఐ మీన్ బొబ్బట్లు అంటారు కదా మీ దగ్గర. మేమైతే కవర్ కావాలి నాకు. మా చిన్న ఆడపడుచు కవర్ మీద చేస్తే బాగుంటుంది వదినా అని చెప్తే ఆ రోజు నుంచి కవర్ మీద చేస్తున్నాను, ఎందుకంటే అతుక్కుపోకుండా. కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చూద్దాం. కవర్ కడిగేసి చూద్దాం, ఆయిల్ వేసి ఎట్లా ఉంటుంది చూడాలి కదా. సరే అని చెప్పి స్టార్ట్ చేశాను. పూలలు పిండి రెడీ, అంతా నానబెట్టి చేశాను కదా. కూల్ బాగుంది. సాయంత్రం అయితే గుడికి వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్న. బ్లాగ్ చేద్దాం అనుకున్నాం, గుడికి వెళ్ళి వీడియో తీద్దామంటే టైం దొరుకుతలేదు యాక్చువల్గా. మాకు పిల్లలతోనే సరిపోతుంది ఇంట్లో, అందుకే ఇంట్లో వరకే నేను వీడియోస్ చేస్తున్నాను. అందరు గుడికి వెళ్ళారు అన్నట్టు, కళ్యాణం కూడా చూశారు, మంచిగా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తారు అంతా. చూసారా, చిన్న పోలేలు చేస్తున్నాను. ఫస్ట్ చిన్న చేసి స్టార్ట్ చేసి కొంచెం ఇలా వస్తుంది, మనకు కూడా ఐడియా ఉంటుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మానస అండ్ సాయి తన్వి. అందరూ అనుకుంటారు మానస ఏమేమి చేస్తుంది అంటే, మానస అన్నీ చేస్తా నేను అంటున్నాను. ఎందుకంటే మనం అన్నీ చేస్తేనే, ఎంత బిజీ ఉంటే మన లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. బిజీ లేకపోతే మన లైఫ్ హ్యాపీ ఉండదని ఒకటి నేర్చుకున్నాను నేను. హ్యాపీ ఉండాలంటే లైఫ్కి బిజీ షెడ్యూల్ పెట్టుకోవాలి, లేకపోతే పెద్ద ప్రాబ్లం. చూసారు కదా నా పోలే ఎలా ఉంది, బాగుందా. వీడియో కరెక్ట్ పెట్టలేకపోతున్నాను నేను, ఏమనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పోలేలు చేస్తున్నాను. బేబీ వచ్చేసేయి నా పోలేలు తీసుకెళ్ళు అని చెప్పి నేను అరుస్తున్నాను, మా బేబీ వస్తలే. అక్కడికి వెళ్ళి డోర్ కొట్టాలి, పిల్లలు బయట ఆడుకుంటారు అని చెప్పి. చూసారు కదా, ఇప్పుడైతే పెద్ద పోలే చేస్తున్నాను నేను. పర్ఫెక్ట్ చేస్తాను, పోలేలైనా నువ్వుల పోలేలైనా స్వీట్స్ ఏదైనా కానీ బాగానే చేస్తాను. ఓపిక ఉంటే అన్నీ చేయొచ్చు, ఓపిక లేకపోతే మనం ఏం చేయలేను కదా. వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మానస అండ్ సాయి తన్వి. హ్యాపీ రామనవమి టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ. నా పోలేలు తినేసి ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా. బాయ్. డిగ్గ చిక్క డింగ్ అన్నట్టు సౌండ్లు చేయాలన్నట్టు పిల్లలు ఉంటే. ఎండలు ఎలా ఉన్నాయి, జాగ్రత్త. ఎండలో అందరూ లోపలనే ఉండండి, ఇంట్లోనే ఏసీ వేసుకొని బాగా చెప్తా కూర్చోండి. బాయ్ బాయ్.